అందరికీ నమస్కారం. ఈరోజు ట్రంప్ ఓ రకంగా భారతదేశం కాళ్ళ మీద పడ్డాడు. ఇతను బంగ్లాదేశ్లో వచ్చేసి హసీనా గవర్నమెంట్ కూల్చేశాడు. శ్రీలంకలో వచ్చేసి రాజపక్స గవర్నమెంట్ కూల్చేశాడు. మన వెడిజులో వచ్చేసి నికోలస్ మధురని కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళిపోయాడు. పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ పడేశాడు. ఇలా చెప్పుకుంటూ భారత చుట్టుపక్కల అందరం కూడా గెలికాడు, తానేంటో చూపించాడు. బట్ భారతదేశం విషయంలో మోడీ అంటే ఏంటో చూపించాడు, భారతదేశం అంటే ఏంటో మనం చూపించాం. ట్రంప్ వచ్చేసి తన స్థాయి ఎంత తక్కువ తెలుసుకున్నాడు, కాలబేరానికి వచ్చాడు. ఎప్పుడు మనం యూరోప్తో ఫ్రీ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నామో, యూరోప్ దేశాలు అన్నీ కూడా వచ్చేసి భారత్తోని సత్సంబంధాలు అంటూ భారత్కి ఏదైనా మాకు అన్నారు. ఇక ట్రంప్ గిలగలాడిపోయాడు. బాబు మోడీ 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 ప్లీజ్ అయ్యా, ఒక్క రష్యాతో ఆయిల్ ఆపేసి నేను ట్యాక్స్ తగ్గిస్తా, నీతో త్వరలో బిజినెస్ డీల్ కుదుర్చుకుంటా, ప్లీజ్ 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 అన్నాడు. రష్యా మాకు తక్కువకి ఇస్తుంది ఆయిల్ అంటే. వెనిజులా ఉందిగా, వెనిజులా నుంచి తక్కువకి ఇప్పిస్తా. వెనిజులా ఇప్పుడు మొత్తం మన చేతిలోనే ఉంది. దాన్ని ఖచ్చితంగా పుతిన్ తాలే డిస్కస్ చేసి ఉంటాడు. పుతిన్ అని ఉంటాడు, ఏం పర్లేదు మోడీ గారు, హ్యాపీ మీకు నచ్చించేయండి, మన ఎన్నాళ్ళు బాగానే ఆయిల్ ఇది చేస్తున్నాం కదా, ఏం పర్లేదు అన్నాడు. ఎందుకు, రష్యా నుంచి యూరోప్ దేశాలు ఆల్రెడీ కొంటూనే ఉంటాయి. యూరోప్ దేశాల నుంచి రష్యాకి సంబంధించి యూరోప్ దేశాలు రష్యా మధ్య డీల్ ఏదైతే ఉందో అది ఆవిడ ట్రంప్ చాలా ట్రై చేశాడు. వాళ్ళు ఎవరు వినలా, వాళ్ళు బతకాలి కదా. సో యూరోప్ దేశాలు లెక్క చేయాలి, మనం లెక్క చేయాలి, రష్యా లెక్క చేయట్లా, చైనా లెక్క చేయట్లా, చుట్టుపక్కల ఉన్న పిల్ల బచ్చాగాళ్ళు వాళ్ళు ట్రంప్ దగ్గర గిలగలాడిపోయారు. ఇక ఇప్పుడు మోడీ పవర్ ఏంటో, భారత్ పవర్ ఏంటో తెలిసి వచ్చింది. మనం ఏం చేయలేరా బాబు. ఓ రకంగా అమెరికా గిలగలాడిపోతుంది, రేట్లు పెరిగిపోయినాయి, అక్కడ వస్తువులు డాలర్ పడిపోతున్న క్రమంలో మరలా సెట్ రేట్ చేయాలి. ట్రంప్ మీద భయంకర వ్యతిరేకత వస్తుంది. ఇక ఈ మూమెంట్లో రియలైజ్ అయ్యాడు. ఏమని రియలైజ్ అయ్యాడు, బాబు మోడీ గారు, రష్యా ఒక్క దాని దగ్గర నుంచి ఆయిల్ కొనటం ఆపు, వెనిజులా నుంచి తక్కువ రేటుకి ఇప్పిస్తా, మీతో మొత్తం నేను చూసుకుంటా. సరే ఇంకేం చేస్తావు చెప్పు, ట్యాక్సులు తగ్గిస్తానయ్యా, ఇంకేం చేస్తావు చెప్పు, బిజినెస్ డీల్ కుదుర్చుకుందామయ్యా, సరే కానీ. అది భారతదేశం అంటే. భారతదేశం డెడ్ ఎకానమీ దరిద్రుడికి సపోర్ట్ చేసిన పనికి మనోడు ఎవడు మన దగ్గర తెలుసు కదా, సిగ్గుపడాలో. విశ్వగురువు ఈరోజు భారతదేశం ఉంది. యూరోప్ మెచ్చుకుంది, అది యూరోప్ చెప్పింది. అది వీడికి ఇంగ్లీష్ మీకు అర్థమైందా? భారతదేశం సత్తా ఏంటేంటో, మోడీ పవర్ ఏంటేంటో మరోసారి ప్రపంచానికి తెలిసింది. ట్రంప్ కాళ్ళ బేరానికి వచ్చాడు. మోడీ ఏం చేయాలి, సైలెంట్గా ఉన్నాడు అంతే. మిగతా దేశాలు మన దగ్గరికి వచ్చి ట్రంప్ చూసి గిలగలలాడిపోయాడు. ఇప్పుడు కూడా మన మోడీతో ఫ్రెండ్షిప్ అండ్ మోడీ దగ్గర వచ్చేసి మీకేం కావాలని అడగకపోతే మన పని అయిపోతుంది అనుకున్నాడు, దారికి వచ్చాడు. త్వరలో భారతదేశానికి సంబంధించి మన దగ్గర ఏ వస్తువులు రేట్లు తగ్గుతాయి అండ్ అమెరికాకి సంబంధించి మనం ఏమేమి ఎక్స్పర్ట్ అవుతాయి. దీనివల్ల ఈరోజు స్టాక్ మార్కెట్లు ఎంత పాజిటివ్ ఉన్నాయో మనం చూసాం. ఈ వస్తువుల సంబంధించిన తర్వాత మాట్లాడుకుందాం. ఓవరాల్ నేను చెప్పేది, గురువు అన్నవాడు గురువులాగే ఉండాలి, పనికొన్నాడు పనికొన్నవాడే ఉంటాడు, వాడు మారడం. సింపుల్గా నేను చెప్తాను, మరలా చెప్తున్నాను. మోడీ వచ్చాక ప్రపంచ దేశాలలో భారతదేశం మరింత గొప్పగా ఎదుగుతుంది. తన యొక్క పూర్వస్థితి ఏదైతే ఉందో విశ్వగురు ఆ స్థానానికి వెళ్ళబోతుంది. ఓవరాల్గా అన్నప్పుడు నీచమైన రాజకీయాలు చేద్దామని చెప్పేసి అనుకుని మోడీ మీద కోపంతో దేశం మీద విషం చెమ్మ ఎదవలు ఎవరైతున్నారో, పనికి మళ్ళీ స్క్రాప్ ఎవరైతున్నారో త్వరలో వాళ్ళు రాజకీయంగా కాలగర్భంలో కలిసిపోతారు. భారతదేశం అంటే మోడీ, మోడీ అంటే భారతదేశం అన్నట్టుగా రెండు అంటూ ఉన్నా కానీ లేదు, భరతమాత ఒడిలో నేను ఒక బిడ్డనయ్యా, భారతదేశం అంటే మోడీ కదా, భారతదేశం అంటే భారతీయులు, భారతీయులు అంటే భారతదేశం, ఇలా చెప్పినోడు కూడా మోడీనే. భారత్ అంటే మోడీ, మోడీ అంటే భారత్ కాదు, నేను ఒకడని చెప్పాడు. అది నాయకుడి లక్షణం. ఓవరాల్ వీడియో కండిషన్ మీకు అర్థమైంది కదా. భారత్ ఎవరికి తల వంచదు, ఎవడ మన దేశం ముందు తల వంచాలి.